ఎప్పటికీ నాశనం లేనిది. నన్నందరూ పురుషోత్తముడని పిలుస్తారు. ఈ పురుషోత్తముడు నీకు దర్శనం విచాచలమని పిలువబడుతుంది. ఇక్కడ మాత్రం అంతా నాశనమైనా ఇక్కడ మాత్రం నేను వర్యాకు మీద కనబడతాను. ఆ విషయం గ్రహించిన ప్రజలు నా కడుపులో సుఖంగా ఉంటారు. నా కడుపులో కూర్చోవడం అంటే హాయిగా మంచి అద్భుతమైన సౌకర్యాలు ఉన్న బిల్డింగ్లో ఉన్నటువంటి లౌకికములైన భోగములకు అతీతముగా సుఖముగా ఉండవచ్చు ఈ పురుషోత్తమ క్షేత్ర మహిమని గుర్తెరిగినటువంటి వ్యక్తి అని పలికి ముని సృష్టి ఇంకా ప్రారంభం అయ్యాక ఈ పర్వతం పైకి కనబడుతుంది. అప్పుడు నిరని పెట్టుకొని సమస్తలో ఇంకా ప్రారంభం అయ్యాక ఈ పర్వతం పైకి కనబడుతుంది. అప్పుడు నేను ఇక్కడ నాతో పాటుగా బలభద్రుణ్ణి సుభద్రని పెట్టుకొని సమస్త లోకాధీశ్వరుల్ని క్షేత్రపాలకులుగా పెట్టుకొని కలియుగాంతం వరకు మానవులకి దర్శనమిస్తాను. మిగతా చోట్లకి ఇక్కడికి ఒక ప్రత్యేకత ఉన్నది. నేను ఇక్కడ పర్వతంలోనేమో అదృశ్య రూపంతో ఉంటాను, పంచలోహమూర్తుల్లో ఉంటాయి. ఇలా పలికి స్వామివారు ఇంకేం కావాలని కోరుకుంటున్నాం అన్నట్ట. స్వామి ఈ క్షేత్రంలో మృత్యువశన్నవరజేనాథ క్షేత్రం చేరి సప్తాహ దీక్షతో భాగవతం ఉన్నాడండి. ఇంకా వాళ్ళకి శాశ్వత మోక్షాన్ని అందిస్తున్నాను. మరొకటి శివ, ఇద్దరం ఉంటాం. 8 రూపాల్లో శివుడు ఉంటాడు, 8 రూపాల్లో పార్వతి ఉంటుంది. ఆ ఇద్దరిని పూజించని వాడు నా దగ్గరికి రాడు. ఆయన తప్పనిసరిగా అమ్మని దర్శించుకోవాలి. అమ్మని వచ్చిన వాడికి ముక్తి ఇవ్వనని చెప్పేశాడు ఆయన. ఏది విష్ణువు తన చక్రంతో, వీలో కొందరు చూచారు, ఈసారి చూడ, విష్ణువు తన చక్రంతో ఆయన ద్వారా ఒక గొయ్యి తవ్వించాడు. అదిగో ఆ గొయ్యే ఒక కుండం అయ్యి మార్కండేయుడి పేరు మీదుగా ఇప్పటికి కూడా మార్కండేయ సరస్సు ఉన్నది. నీలాచలం పంచక్రోశ ప్రాంతం అంటే 5 రెళ్ళు 10 మైళ్ళు, ఎటు చూసినా 10 మైళ్ళు అన్నమాట. మనీ వ్యూస్ పర్సనల్ లోన్ లియా. ఓ పక్కన మహాసముద్రంతో శోభిల్లుతూ ఉంటుంది. ఇక్కడ శివుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుట్టండి. శివుడికి నారాయణ ఆయనే విష్ణువు, విష్ణువే శివుడు. కాబట్టి శ్లోకంలో చెప్పారన్నమాట. ఇంకా యమధర్మరాజు గారు ఇక్కడికి వస్తాడు. లక్ష్మీదేవి ద్వారా ఈ చరిత్ర వింటాడు. మార్కండేయుడికి వరం ఇస్తున్నాడు. ఎవరు? విష్ణువు. ఎక్కడ? మర్యాకు మీద కూర్చుని ఏమన్నాడు? భవిష్యత్తులో లక్ష్మీదేవి దగ్గర యముడొచ్చి కథ వింటాడు. విన్న ఆయన యమేశ్వరుడనే పేరుతోటి ఒక లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. చిన్న మహాఫలితం పొందుతాడు అని విష్ణువు అదృశ్యమైపోయాడు. ఈ కథ అంతా మళ్ళీ ఎవరు చెప్తారని చెప్పాను ఇందాక. లక్ష్మి ఎవడికి చెబుతుంది, అది మర్చిపోకూడదు మనం. లక్ష్మి ఎవడితో చూసామని ఆయన ఆనాడు మార్కండేయుడు కాశీలో ఎలా అయితే ధర్మరాజేశ్వరలింగం యమధర్మరాజేశ్వరలింగము, ఇక్కడ కూడా నీ పేరు మీదుగా యమేశ్వరలింగం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మొత్తం 8 రూపములు ధరిస్తాడు. ఆ 8 రూపాలు 8 అద్భుతములైనటువంటి శక్తులు కలిగి 8 రూపాలు చూచిన వాళ్ళకి ప్రాణం విడిచిపెట్టిన వాడు ఈ ముక్తి క్షేత్రంలో ఉంటుంది కదా. అమ్మవారి యొక్క 8 రూపాలు ఏమిటో చూద్దాం ఇప్పుడు. ముందు అమ్మ, తర్వాత అయ్యవారు. అమ్మవారు 8 రూపాల్లో ఉంటుంది, అయ్యవారు 8 రూపాల్లో ఉంటారు. సాతు తిష్టతి మత్ప్రీత్యా అష్టధా దిక్షు సంస్థిత. గౌరీదేవి సమస్త లోకాలని పరిపాలించే ఆదిమాత పార్వతీదేవి ఈ క్షేత్రమును రక్షించడం కోసం 8 రూపాలు ధరించింది. అందులో మొట్టమొదట ఆవిడ పేరు మంగళ. మంగళ అనే పేరుతో ఉంటుంది. ఈవిడ అక్కడ ఒక వటవృక్షం ఉంది ఇప్పటికి కూడా పూరి జగన్నాథంలో. ఆ వటవృక్షం కింద కనపడుతుంది అనమాట. వటవృక్ష మూలములో మంగళాదేవి. ఇంకా పడమర దిక్కున పశ్చిమే విమల తథా. విమల అనే పేరుతో పశ్చిమ దిక్కులో ఉంటుంది. అంటే అమ్మవారి మొదటి రూపం ఏమిటి? మంగళ. 2 విమల. శంఖస్య పృష్ఠభాగేతు సంస్థిత సర్వమంగళ. శంఖం యొక్క వెనక భాగంలో సర్వమంగళ అని ఉంటుంది. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళేప్పుడల్లా 8 రూపాయలని చూపించబట్టే చెప్పేస్తారండి. అక్కడ ఇప్పటికీ అక్కడ చెప్పేవాళ్ళు. రూపమేమో అక్కడ మళ్ళీ ఆ ఉత్తర దిక్కునండి లంబా, లంబాదేవి లేక లంబ. దక్షిణం వైపున ఆ గుడి దగ్గర దక్షిణం వైపున కాళరాత్రి. తూర్పు దిక్కున మరీచిక. ఇక 8వ రూపం చండరూప. ఇవి 8 రూపాలు. 8 చండరూప. ప్రసన్నత్వంతో ఉంటారు. ఈ మధ్యన ఇదోటి కదా, ఉగ్రదేవతలను ఉపాసించకూడదు.
పుచ్చుకుని మిమ్మల్ని పోవడానికి వచ్చిన పాపాత్ముల పాలిటి మృత్యువు లంబవి కాళరాత్రివి మరీచికవి చండరూపవి అని భక్తితో స్తుతిస్తే ప్రార్థిస్తే ఆ తల్లి వెంటనే చల్లబడి కొంచెమైనా పుణ్యం చేయకపోతే పాలం యమేశ్వరం మార్కండేయం తథేశానం బిల్వేశం నీలకంటకం వటమూలే వటేశంచ లింగాన్యష్టౌ మహేశితు. ఆయన ఒకటి కపాలమోచనుడు, మొదటి పేరు ఏమిటి? కాశీపోయిందిట. అందుకని మూడవడు యముడి చేత ప్రతిష్ఠింపబడతాడు. అదే ఇందాక చెప్పింది అమ్మవారు, యమేశ్వరుడు ఆయన. ఇక 4 మార్కండేయుని చేత ప్రతిష్ఠింపబడి మార్కండేయేశ్వరుడు అవుతాడు. 5వవాడు ఈశానుడు అనే పేరుతో ఉంటాడు, ఈశానేశ్వరుడు. 6 బిల్వేశ్వరుడు. పూర్వం ఒకప్పుడు దేవతలంతా అక్కడ బిల్వపత్రాలతో పూజిస్తే ఆ బిల్వపత్రాల మధ్యలోంచి ఒక లింగం తనంత తాను ఆవిర్భవించింది, అది బిల్వేశ్వరం. ఇక 7 నీలకంఠేశ్వరుడు. ఆఖరణ 8 వటేశ్వరుడు. ఇవి 8 రూపాలు. అందులో ప్రత్యేకంగా నీల